Hello everyone, I'm Vinisha. I'm a functional nutritionist. సో ఈరోజు మనము వైటమిన్ డి ఇంపార్టెన్స్ అండ్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, అది బోన్ హెల్త్కి మీకు తెలిసినట్టు, చాలామందికి తెలిసినట్టు, అది బోన్ హెల్త్కి వెరీ ఇంపార్టెంట్ వైటమిన్. మీ గట్లో నుంచి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ బోన్లోకి అబ్జార్బ్ అవ్వాలన్నా కూడా వైటమిన్ డి లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇది బోన్ డెన్సిటీని సపోర్ట్ చేస్తూ వస్తుంది. సో దట్ మనం కొంచెం పెద్ద ఏజ్కి రీచ్ అయిన తర్వాత 50s 60s మనకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అప్పుడు వచ్చే ఆస్టియోపోరోసిస్ని మనము ప్రివెంట్ చేసుకోవాలి అంటే మనం చిన్న వయసులో ఉన్నప్పుడు 20s మీ 30sలో ఉన్నప్పుడు మీరు వైటమిన్ డి డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి. 2, ఇది ఇమ్యూన్ సిస్టమ్ని లేదా ఇమ్యూన్ ఫంక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది. మనకి ఎలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉండాలన్నా, మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రెంగ్తన్గా ఉండాలన్నా, మనకి వెంటనే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ పెరగకుండా ఉండాలన్నా వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అంతేకాకుండా మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ మజిల్ స్ట్రెంగ్తనింగ్ అండ్ మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వైటమిన్ డి యాక్చువల్గా డిప్రెషన్స్ అండ్ కాగ్నిటివ్ ఇనబిలిటీస్తో కూడా అసోసియేట్ అవుతుంటుంది. ఎందుకంటే మన గట్లో ప్రొడ్యూస్ అయ్యే సెరటోనిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. దాని ప్రొడక్షన్కి వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అందుకనే మూడ్ డిజార్డర్స్ ఉన్న, డిప్రెషన్స్ ఉన్న, కాగ్నిటివ్ ఇనబిలిటీస్ ఉన్న, లో సెరటోనిన్ లెవెల్స్తో ఐడెంటిఫై చేసినా కూడా, డయాగ్నోసిస్ చేసుకున్నా కూడా మనకి వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అంతేకాకుండా మెటబాలిక్ హెల్త్ అండ్ హార్మోనల్ హెల్త్, ఆడవాళ్ళకి పీసీఓఎస్ ఇష్యూస్ రాకుండా, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవాలన్నా మనకి ఆప్టిమల్ వైటమిన్ డి లెవెల్స్ ఉండాలి. అండ్ మీ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసి కార్డియోవాస్కులర్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసేలాగా వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది చూడ్డానికి రెగ్యులర్ నార్మల్ వైటమిన్ డెఫిషియన్సీ లాగే అనిపిస్తుంది, కానీ వైటమిన్ డి డెఫిషియన్సీస్ దీర్ఘకాలికంగా అంటే క్రానిక్ డి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మెల్లమెల్లగా మీ బాడీ రకరకాల ఫంక్షనాలిటీ వీక్ అవుతూ ఉంటాయి. మీకు రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం నమ్మేది ఏంటి అంటే వైటమిన్ డి సూర్యుడి కింద సన్ రేస్తో ఈజీగా బాడీకి అబ్జార్బ్ అవుతుంది కాబట్టి మనకి సప్లిమెంట్ అక్కర్లేదు అని మనం చాలామంది అనుకుంటాము. అలా అనుకోనే నేను రోజు ఎండలో వెళ్తున్నా కాబట్టి నాకు వైటమిన్ డి డెఫిషియన్సీ రాదు, సో నాకు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని చాలామంది అనుకుంటారు. కానీ అసలు వైటమిన్ డి ఎలా అబ్జార్బ్ అవుతుంది సన్ రేస్ నుంచి అంటే, ఎప్పుడైతే మీరు యూవీబీ రేస్కి ఎక్స్పోజ్ అవుతారో ఈ స్కిన్ ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ డిని సన్ రేస్ ద్వారా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఈ ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ డి బ్లడ్లో ట్రావెల్ అయ్యి లివర్కి రీచ్ అయ్యి అది 25 హైడ్రాక్సీ వైటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా లివర్లో కన్వర్ట్ అయిన వైటమిన్ డి కిడ్నీస్కి చేరిన తర్వాత యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ డి అంటే కాల్సిట్రియోల్ కింద ఒక యాక్టివ్ హార్మోన్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. ఇదంతా జరగాలి అంటే మీ గట్ హెల్త్ బాగుండాలి. మీ అబ్జార్ప్షన్ అంటే మీరు ఏ టైంకి కూర్చున్నారు సన్ రేస్ కింద, ఎంత టైం కూర్చున్నారు సన్ రేస్ కింద, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ గట్ హెల్త్ బాగుండాలి, అక్కడి నుంచి అబ్జార్బ్ అయ్యి లివర్కి వెళ్ళాలి, లివర్ హెల్త్ బాగుండాలి, అక్కడి నుంచి యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ డి కింద కన్వర్ట్ అవ్వాలి. కాబట్టి ఇది ప్రాక్టికల్గా ఇంతసేపు కూర్చుంటే మనకి ఈ సన్ రేస్ ద్వారా వైటమిన్ డి వస్తుంది అన్నది ప్రూవెన్ థియరీ ఏమీ లేదు. సో మీరు రోజు ట్రావెల్ చేస్తున్నా, ఎండలో ట్రావెల్ చేస్తున్నా, మీ బాడీని సన్కి ఎక్స్పోజ్ చేస్తున్నా మీకు వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సిమ్టమాటికల్లీ వీక్ బోన్స్ ఉన్నా, డిప్రెషన్స్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నా, ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ ఫీవర్స్ వస్తున్నా, లో ఇమ్యూనిటీ లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా వైటమిన్ డి డెఫిషియన్సీకి కావాల్సిన టెస్ట్, టోటల్ వైటమిన్ డి టెస్ట్ని చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి? మనకి సివియర్ డెఫిషియన్సీ వచ్చేదాకా మేజర్గా ఏ సిమ్టమ్స్ కనిపించవు. బట్ ఫస్ట్ సిమ్టమ్ బోన్ పెయిన్, మసిల్ వీక్నెస్, మసిల్ క్రాంప్స్, జాయింట్ పెయిన్స్. ఎస్పెషల్లీ మీరు వర్కౌట్ చేస్తూ వైటమిన్ డి డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేయకుండా ఉన్నారు అంటే కనుక అప్పుడు వచ్చే బోన్ పెయిన్, మసిల్ క్రాంప్స్, జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా తెలుస్తూ ఉంటాయి. సో దట్
దట్ ఈస్ ద ప్రైమరీ ఇండికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. రెండవది తొందరగా అలసిపోవడం, న్యూరలాజికల్ డిజార్డర్స్. బికాస్ వైటమిన్ డి మీ నర్వస్ సిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి న్యూరలాజికల్ డిజార్డర్స్, తొందరగా అలసిపోవడం, ఒక లో గ్రేడ్ డిప్రెషన్ లాగా, లో మూడ్, యాంగ్జైటీ లాంటివి, ఇరిటేషన్స్ లాంటివి, పూర్ కాన్సన్ట్రేషన్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా చాలా ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్, ఫ్లూస్ లేదా ఏదైనా చిన్న దెబ్బ తగిలిన అది మానడానికి చాలా రోజులు పట్టినట్టు అనిపించడం లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. అండ్ చాలా జనరల్గా హెయిర్ లాస్ అన్నది ఒక కామన్ కంప్లైంట్గా ఉంటుంది. సో వైటమిన్ డి డెఫిషియన్సీకి ఒక్క సింగిల్ సిమ్టమ్ కాదు, మల్టిపుల్ ఆర్గాన్స్ మల్టిపుల్ వేస్లో వైటమిన్ డిని యూటిలైజ్ చేసుకుంటాయి. కాబట్టి మీకు వీటిల్లో చెప్పిన వాటిల్లో ఏవైనా 2-3 సిమ్టమ్స్ కనిపించకపోయినా కూడా మీరు వైటమిన్ డి టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి. కొన్ని సివియర్ కేసెస్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీలో మనం హైపోకాల్సిమియా చూస్తాము. అంటే ఏంటంటే కాల్షియం లెవెల్స్ కూడా తక్కువ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్స్ట్రీమ్ మజిల్ స్పాజమ్స్, ఎస్పెషల్లీ మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నప్పుడు మీకు ఎక్స్ట్రీమ్ మజిల్ స్పాజమ్స్ లేదా నిద్రలో మజిల్ స్పాజమ్ వస్తుంది అంటే కనుక మీ వైటమిన్ డి డెఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోండి. మరి వైటమిన్ డి టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆప్టిమల్ వాల్యూస్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. జనరల్గా ఏ వైటమిన్స్ అయినా కూడా వాటికి మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి బాడీలో. కాబట్టి మనం లోవర్ నార్మల్ రేంజ్ చూసేదానికన్నా ఆప్టిమల్ రేంజ్ చూడాల్సి ఉంటుందన్నమాట. సో వైటమిన్ డి డెఫిషియన్సీస్ జనరల్గా 25 నానో మోల్ పర్ లీటర్ దానికన్నా కింద ఉంటే మనం సివియర్ డెఫిషియన్సీ అని చెప్పుకుంటాం. లేదా 10 నానోగ్రామ్ పర్ ఎంఎల్ అన్న తక్కువ ఉంటే కనుక మనం సివియర్ డెఫిషియన్సీ అని చెప్పుకుంటాం. బిలో 20 నానోగ్రామ్ పర్ ఎంఎల్ ఉంటే డెఫిషియన్సీ అని చెప్పుకుంటాం. 20-30 అయితే ఇన్సఫిషియన్సీ, 30-50 అయితే నార్మల్ రేంజెస్ అని చెప్పుకుంటాం. కానీ మనకెప్పుడూ కూడా ఇమ్యూన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, న్యూరలాజికల్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేయాలని చూసినా, లేదా ఆల్రెడీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ సివియర్ హెయిర్ ఫాల్ ఉంది, యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రీట్ చేస్తున్నప్పుడు జస్ట్ లైక్ మనం B12ని ఎలా అయితే ఆప్టిమల్ రేంజ్ గురించి మాట్లాడుకున్నామో, ఆప్టిమల్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నామో, సిమిలర్లీ వైటమిన్ డి కూడా మీకు ఆల్రెడీ ఏదైనా డిసీజ్డ్ బాడీ లేదా డిజార్డర్స్ ఉన్న బాడీ అయితే కనుక, ఇమ్యూన్ సిస్టమ్కి న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏమన్నా రిలేటెడ్ ఇష్యూస్ లేదా బోన్ అండ్ మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్రెడీ ఏమన్నా ఉంటే మీరు తొందరగా రికవర్ అవ్వడానికి ఆప్టిమల్ రేంజ్ ఒక 40-50 ఆర్ 50-60 దాకా మనం ఆప్టిమల్ రేంజ్ గురించి మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు సప్లిమెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది మీ ప్రాక్టీషనర్ని అడగండి. ఇలా జనరల్గా డిస్కస్ చేయడం ఈజ్ నాట్ ద కరెక్ట్ పాయింట్. బికాస్ మనందరికీ రకరకాల కోమార్బిడిటీస్ ఉంటాయి. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి లేదా మీ బోన్ వీక్నెస్నో మీ మజిల్స్ వీక్నెస్ని బట్టి ఏ డోసేజ్లో ఎంత డ్యూరేషన్లో ఇవ్వాలన్నది మీ ప్రాక్టీషనర్ మీకు హెల్ప్ చేస్తారు. అంతేకాకుండా వైటమిన్ డి డెఫిషియన్సీస్ మనం సప్లిమెంటేషన్లో కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే, వైటమిన్ డి టెస్ట్ యాన్యువల్ బ్లడ్ వర్క్లో చేయించుకున్నారు, మీకు సివియర్ డెఫిషియన్సీ ఉందని తెలిసింది, మీ ప్రాక్టీషనర్ మీకు 12 వీక్స్ కోర్స్ రాశారనుకోండి. ఈ 12 వీక్స్ తీసేసుకొని మళ్ళీ యాన్యువల్ బ్లడ్ వర్క్ అంటే ఒక సంవత్సరం తర్వాత బ్లడ్ వర్క్ చేయించేదాకా మళ్ళీ మీరు సప్లిమెంటేషన్ గురించి ఆలోచించరు. ఈ లోపల ఏం జరుగుతుంది, ఆ 12 వీక్స్ ఆఫ్ డ్యూరేషన్ నెక్స్ట్ 2 మంత్స్కి ఉపయోగపడుతుంది, మీ బాడీ ఉపయోగించుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ సోర్స్ ఆఫ్ ఇంజెషన్ అంటే మనం ఫుడ్ ద్వారా వైటమిన్ డి రాదు, అలానే సన్ కింద నించుంటే మనకి కావాల్సిన ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ వైటమిన్ డి రావు. కాబట్టి మీ బాడీ ఆ డెఫిషియన్సీస్ని రకరకాలుగా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. క్రానిక్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఆర్ ఏ గేట్ వే ఫర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట. ఎప్పుడైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ని మీరు కాపాడుకోలేరో లేదా స్ట్రెంగ్తన్గా ఉంచుకోలేరో, దానికి సరిపడా న్యూట్రియంట్స్ ఇవ్వరో, అప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఎ స్ట్రెసర్ ఫర్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. సో దానివల్ల మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏదో ఒకటి మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుందో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రివెంటివ్ మెజర్మెంట్ కింద మీరు వైటమిన్ డి డెఫిషియన్సీస్ని 12 వీక్స్ కోర్స్తోనో 8 వీక్స్ కోర్స్తోనో అడ్రస్ చేసినప్పుడు మెయింటెనెన్స్ డోస్ అంటే ఇంకెప్పుడు కూడా లైఫ్ లాంగ్ మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా
ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది మీరు అర్థం చేసుకోవాలి. మీ ప్రాక్టీషనర్‌తో డిస్కస్ చేసుకోండి. అండ్ అలాగే వైటమిన్ డి హై డోస్‌లో తీసుకోవడం వల్ల మనకి లివర్ టాక్సిసిటీ రావచ్చు, లేదా వైటమిన్ డి టాక్సిసిటీ వస్తుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అంటే ఇది మీ బాడీలో మిగతా వైటమిన్స్ ఏదైతే మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ లాగా యూటిలైజ్ చేసుకోకుండా మిగిలిపోయిన అది యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి కదా, అలాంటి వైటమిన్ కాదు. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్, ఫ్యాటీ కాంపోజిషన్ ఆఫ్ యువర్ బాడీలో నిల్చుండిపోయే వైటమిన్. కాబట్టి మీరు మీ ప్రాక్టీషనర్తో మాట్లాడుకొని థెరప్యూటిక్ డోస్ ఎంత తీసుకోవాలి, డెఫిషియన్సీ ఉన్నంత వరకు ఎంత తీసుకోవాలి, దాని తర్వాత ఎంత మెయింటెనెన్స్ డోస్ తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీ ప్రాక్టీషనర్తో మాట్లాడుకోండి. వైటమిన్ డి సప్లిమెంట్ చేసేటప్పుడు ఏ కాంబినేషన్ ఉండాలి, బెటర్ అబ్జార్ప్షన్ ఎప్పుడు జరుగుతుంది? సో వైటమిన్ డి ఎప్పుడూ కూడా K2 కాంబినేషన్ అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో తీసుకోవాలి. ఎందుకంటే వైటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు ఆర్టరీస్లో కాల్షియం, మన బ్లడ్ వెజల్లో కాల్షియం లెవెల్స్ హైగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్లో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం చూస్తామో అవి డిపాజిట్స్ సొలిడిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఆర్టరీస్ బ్లాక్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మీరు వైటమిన్ డి తీసుకున్నప్పుడు అది K2 కాంబినేషన్లో తీసుకుంటే ఏదైతే మనకి కాల్షియం డిపాజిట్స్ సాఫ్ట్ టిష్యూ చుట్టూ లేదా ఆర్టరీస్ చుట్టూ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయో దాన్ని ప్రివెంట్ చేయడానికి K2 హెల్ప్ అవుతుంది. అక్కడి నుంచి ఎక్సెస్ కాల్షియంని తీసుకొచ్చి మన బోన్స్లో డిపాజిట్ చేయడానికి కూడా మనకి వైటమిన్ K2 హెల్ప్ అవుతుంది. బట్ నా అబ్జర్వేషన్ ఏంటి అంటే మనకి థెరప్యూటిక్ డోస్ అంటే సివియర్ డెఫిషియన్సీస్లో ఉన్నప్పుడు K2 కాంబినేషన్ ఖచ్చితంగా చూసుకోండి. బట్ మనం మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అట్లీస్ట్ హాఫ్ పాపులేషన్ ఆఫ్ ద ఇండియన్స్ K2 డెఫిషియన్సీ ఉండదు. బట్ స్టిల్ బెటర్ అబ్జార్ప్షన్ కోసం నేనైతే ఎప్పుడు కూడా K2 కాంబినేషన్లో తీసుకోమనే చెప్తాను. అండ్ దట్ టు మీరు హయ్యర్ రిస్క్ ఆఫ్ హై కాల్షియం లెవెల్స్ ఎప్పుడైనా చూసి లో వైటమిన్ డి లెవెల్స్ చూసినా కూడా అదొక రిస్క్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది. కాబట్టి K2 కాంబినేషన్ని ఖచ్చితంగా. సో వైటమిన్ డి ఏం చేస్తుంది అంటే కనుక కాల్షియం అబ్జార్ప్షన్ని గట్లోకి పెంచేస్తుంది. ఈ గట్లో అబ్జార్బ్ అయింది వెళ్ళి టిష్యూస్, ఆర్టరీస్ లేకపోతే సాఫ్ట్ టిష్యూస్ చుట్టూ అక్యుములేట్ అవ్వకుండా మనకి వైటమిన్ K2 ఇది డైరెక్ట్గా ఈ కాల్షియంని బోన్లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది టు ప్రివెంట్ ద రిస్క్ ఆఫ్ డిపాజిషన్స్ ఆఫ్ కాల్షియం అనమాట. టీత్ స్ట్రెంగ్థనింగ్కి కూడా మనకి వైటమిన్ డి అంటే K2 కాంబినేషన్లో హెల్ప్ అవుతాయి. సో దట్ కాల్షియం గెట్స్ ఇన్ టు యువర్ టీత్ అండ్ బోన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూస్ అండ్ ఆర్టరీస్ అనమాట. వైటమిన్ K2 మీరు సపరేట్గా సప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే కనుక దీని ఫామ్ MK7 అని దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. ఇది ఎఫెక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ K2 అని చెప్పుకోవచ్చు. అగైన్ టాక్ టు యువర్ ప్రాక్టీషనర్ బిఫోర్ టేకింగ్ ఎనీ సప్లిమెంట్. మెగ్నీషియం ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సో మెగ్నీషియం ఒక కోఫాక్టర్ అనమాట. వైటమిన్ డి మెటబాలిజం, లివర్, కిడ్నీలో వైటమిన్ డి మెటబలైజ్ అవుతుంది కాబట్టి దీనికి ఒక కోఫాక్టర్ లాంటిది, అంటే సపోర్టివ్ న్యూట్రియంట్ లాంటిది అనమాట. వైటమిన్ డి ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్ కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లో మెగ్నీషియం లెవెల్స్ ఉన్నప్పుడు అది వైటమిన్ డి యాక్టివేషన్ని తగ్గించేస్తుంది. కాబట్టి వైటమిన్ డి సప్లిమెంట్ చేసుకుంటూ మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది అని అనుకోండి, మీ మజిల్ క్రాంప్స్, పాల్పిటేషన్స్, పూర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అలాగే ఉండిపోతాయి. అందుకనే చూస్తే కొంతమంది వైటమిన్ డి సప్లిమెంట్ వేసుకుంటారు, కానీ వాళ్ళకి సిమ్టమ్స్ అలాగే ఉంటాయి. సిమ్టమాటిక్ రిలీఫ్ రాదు, మళ్ళీ రీటెస్ట్ చేసుకున్నప్పుడు పెద్దగా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించదు అనమాట. సో మెగ్నీషియం డెఫిషియన్సీస్ని అర్థం చేసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు వైటమిన్ డి తీసుకుంటే కనుక మన మసిల్ క్రాంప్స్ ఎక్కువ అవుతాయి, పాల్పిటేషన్స్ ఎక్కువ అవుతాయి, అండ్ ఆ డెఫిషియన్సీస్ ఎప్పటికీ కూడా అడ్రస్ అవ్వవు. సో మెగ్నీషియం ఒక కోఫాక్టర్. ఈ రెండు ఫ్రెండ్స్, ఈ రెండు కలిసి వెళ్ళాలి. సో దట్ కలిసి అబ్జార్బ్ అవుతాయి. కాబట్టి మెగ్నీషియం డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి. నాకు తెలియదు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా లేదా అని అనుకున్నప్పుడు మీరు మెగ్నీషియం టెస్ట్ చేసుకోవచ్చు. కానీ సీరం లెవెల్ ఆఫ్ మెగ్నీషియం ఎప్పుడూ కూడా ఓవరాల్ మెగ్నీషియం లెవెల్ ఇన్ ద బాడీని ఇండికేట్ చేయదు. మనము ఓవరాల్ లెవెల్ ఆఫ్ బాడీలో ఉన్న మెగ్నీషియంని ఐడెంటిఫై చేయాలంటే కనుక ఆర్బీసీ లెవెల్ ఆఫ్ మెగ్నీషియంని మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, విచ్ ఇస్ లిటిల్ అన్అవైలబుల్ టెస్ట్ అని నేను చెప్తాను.
చెప్తాను. అంత నెసెసిటీ కూడా లేదు. సీరం లెవెల్‌లో టెస్ట్ చేసుకోండి. బట్ సిమ్ప్టమాటికల్లీ మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉన్న సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తున్నా అంటే లైక్ ఇదే సిమ్టమ్స్ మజిల్ క్రాంప్స్, యాంగ్జైటీ, లో మూడ్, ఇరిటబిలిటీ లేకపోతే వీక్‌నెస్‌గా అనిపియడం, ఫెటీగ్‌గా అనిపించినప్పుడు మీరు ఆ థెరప్యూటిక్ డోస్ వాడుతున్నన్నాళ్ళు మెగ్నీషియం గ్లైసినేట్ వాడుకోవచ్చు. విచ్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మీకు మంచిగా అబ్జార్బ్ అయ్యే ఫార్మ్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ మెగ్నీషియం గ్లైసినేట్. సో వైటమిన్ డి ఎప్పుడు కూడా K2 కాంబినేషన్లో ఉండాలి. వైటమిన్ డితో పాటు మెగ్నీషియం తీసుకోవాలి. మనకి బయట దొరికే సప్లిమెంట్స్లో, మార్కెటెడ్ సప్లిమెంట్స్లో మీరు వైటమిన్ డి చూస్తే మ్యాక్సిమం ఇది కాల్షియం అండ్ K2 కాంబినేషన్లో వస్తుంది. మెగ్నీషియం కాంబినేషన్లో మనకి వైటమిన్ డి సప్లిమెంట్ దొరకదు. కాబట్టి D3 అండ్ K2 కాంబినేషన్లో ఒక సప్లిమెంట్, మెగ్నీషియం ఒక సెపరేట్ సప్లిమెంట్ కింద మనం తీసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త FSSAI గైడ్లైన్స్ అంటే ఏంటంటే ప్రతి న్యూట్రసూటికల్ మ్యానుఫ్యాక్చరర్కి ఈ గైడ్లైన్స్ ఎవరైతే వైటమిన్ డి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళకి FSSAI ఒక లిమిట్ని ఇస్తుంది. అంటే ఇంత మోతాదులోనే ఇంత కెపాసిటీ ఆఫ్ వైటమిన్ డినే మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఒక లిమిట్ పెడుతుంది. ఈ ఇయర్ రివైజ్ చేసిన లిమిట్ ఏంటి అంటే 600 ఇంటర్నేషనల్ యూనిట్స్. ఇది దేనికి పనికిరాదు. 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ మీకు థెరప్యూటిక్ డోస్ అంటే ఏదన్నా డెఫిషియన్సీస్ని ఎస్పెషల్లీ వైటమిన్ డి డెఫిషియన్సీని ట్రీట్ చేయాలి అంటే పర్ డే మనకి 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కావాలి. కానీ ఇప్పుడు వచ్చే సప్లిమెంట్ రూల్ ప్రకారం 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నా ప్రాక్టీస్లో మేము కొన్ని సప్లిమెంట్స్లో అంటే వైటమిన్ డి లాంటివి కెనడా మ్యానుఫ్యాక్చరర్స్, USA మ్యానుఫ్యాక్చరర్స్ 10K ఇంటర్నేషనల్ యూనిట్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. నా క్లయింట్స్కి అయితే నేను అవే సజెస్ట్ చేస్తాను. స్పెసిఫిక్గా నేను కూడా 10K యూనిట్స్ తీసుకుంటాను. ఎవరికైతే అందుబాటు ఉండదో, మీకు ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలు ఉండదో, యూ కెన్ గో విత్ 60K అంటే 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ థెరప్యూటిక్ డోస్లో మీ డాక్టర్ ఏదైతే చెప్పారో అదే తీసుకోండి. అడిషనల్గా K2 సపరేట్గా సప్లిమెంట్ చేసుకోండి. మెగ్నీషియంని సపరేట్గా సప్లిమెంట్ చేసుకోండి. అంతేగాని డోంట్ టేక్ స్ట్రెస్ అబౌట్ ఈ 10K దొరకట్లేదు, నాకు డైలీ డోస్ దొరకట్లేదు అని స్ట్రెస్ అవ్వద్దు. థెరప్యూటిక్ డోసెస్ ఫినిష్ అయిన తర్వాత మెయింటెనెన్స్ డోస్ కింద కొన్ని ఇండియన్ బ్రాండ్స్ ఆర్ స్టిల్ డూయింగ్ 5,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇంకా చేస్తున్నాయి అగైనెస్ట్ FSSAI. ఐ డోంట్ నో హౌ దే ఆర్ డూయింగ్ ఇట్. సో అలాంటివి 2 capsules పర్ డే తీసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద మెయింటెనెన్స్ డోస్. మీ ప్రాక్టీషనర్ చెప్పిన మెయింటెనెన్స్ డోస్ ప్రకారం తీసుకోవచ్చు. ఐ ఆల్సో హర్డ్ సమ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అవి 5K అండ్ 10Kని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి అని ఐ జస్ట్ రీసెంట్లీ హర్డ్ అబౌట్ ఇట్. ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయొచ్చు వేర్ ఆర్ దే అవైలబుల్ అని. అదర్వైజ్ నేను కొంచెం వర్క్ చేసుకొని ఐ ట్రై టు పిన్ డౌన్ ఇన్ ద కమెంట్స్ నాకు దొరికితే కనుక ఆ బ్రాండ్. వైటమిన్ డి డెఫిషియన్సీ మోర్ దాన్ ద బోన్స్ నేనైతే ఇమ్యూన్ సిస్టమ్ కోసం ఎక్కువగా సప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బికాస్ ఇఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మీరు చాలా రకాల డిజార్డర్స్ని అండ్ డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.